శృంగవరపుకోట మొండి వీధిలో ఉన్న సింహాద్రి అప్పన్న పీఠం వద్ద ఈ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. యలమంచిలి రాంబాబు ఆధ్వర్యంలో అప్పన్న పల్లకి ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ ఊరేగింపులో సుమారుగా 2000 మంది అప్పన్న స్వామి మాలాధారులు పాల్గొన్నారు. మండల దీక్షలో ఉన్న భక్తులందరూ గోవిందా గోవిందా అనే నామస్మరణతో పట్టణ వీధులను ఆధ్యాత్మికమయం చేశారు. తోబడపు ఎద్దులను అందంగా అలంకరించి ఊరేగింపులో ముందు నడిపించారు. సింహాద్రి అప్పన్న వేషధారణలు, మేళతాళాలు, చిడతలు మరియు కోలాట బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అప్పన్న భక్తి కీర్తనలకు భక్తులు ఆలయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపులో సాగారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య అనుగ్రహంతో ఈరోజు ఈ సంవత్సరానికి లాస్ట్ నగర సంకీర్తన ఈ సంవత్సరానికి రేపు 12వ తేదీన మాల నిర్మణ చేయడం జరుగుతుంది. అప్పన్న స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీచందన పెరుమాళ్ పీఠం ఎస్కోట వారు ప్రప్రథమంగా రెండో పీఠానికి ఇది రెండో పీఠం కనుక ఆనందంగా ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ముందుకు నడిపించడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ నగర సంగీతంలో పాల్గొంటాం. స్వామి ఆరోగ్యం ఆనందం అక్కడితో ప్రారంభమైన ఈ అప్పన్న స్వామి దీక్షలు ఫస్ట్ ఎస్కోట శ్రీస్వామి సోంపూర్ణి చేశారు. ఆ తర్వాత రాంబాబు స్వామి వేశారు. ఇంతింతే వడ్డుండింతే చందంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి గ్రామంలోకి వీరు వెళ్ళి అప్పన్న స్వామి వారి వైభవాన్ని పెంచడానికి వీరు సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు.